హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటి అంటే ఎగ్జామ్ చదవడానికి సరైన మోటివేషన్ ఉండట్లేదు, ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలియట్లేదు అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, ఏ ఎగ్జామ్కైనా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ వేరు, మనం బోర్డ్ ఎగ్జామ్ 10th ఇంటర్మీడియట్ బీఫామ్ ఎగ్జామ్స్ రాసే ప్రిపరేషన్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బోర్డ్ ఎగ్జామ్ రాసేటట్టయితే పాస్ మార్క్ ఒక 40%, ఫస్ట్ క్లాస్ 60, ఇంకా ఎక్కువ పర్సంటేజ్. అంటే మనకు తెలిసిన విషయాలను ఎగ్జామ్లో రాస్తే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు ఎంతవరకు సబ్జెక్ట్ అవగాహన ఉందో టెస్ట్ చేస్తారు. సో రెండింటి ప్రిపరేషన్ ఒకలా ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇన్డెప్త్గా కాన్సెప్ట్స్ అన్నీ సరైన అవగాహనతో నేర్చుకోవాలి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతానంటే కుదరదు. ముందు నుంచే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలంటే ప్రాపర్ మోటివేషన్ ఉండాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సక్సెస్ ఎవరికి వస్తుంది అంటే ఈ రెండు మేజర్గా ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుంది. కన్సిస్టెంట్గా మోటివేట్ చేసుకుంటూ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. నేను ఇంకొక విషయం యాడ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి మనకు అందరూ చెప్పేది ఏంటంటే కష్టపడి చదవాలని. నేను చెప్పేది ఏంటంటే కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. ఇష్టం ఎలా వస్తుంది అంటే మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద సరైన అవగాహన తెచ్చుకుంటే న్యాచురల్గానే మనకి ఇష్టం వస్తుంది. నార్మల్గా మన హ్యూమన్ మైండ్ ఎలాంటిదంటే సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ మనం చాలా ఇష్టపడతాం. మన సైన్స్ కూడా చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థమయ్యే కొద్దీ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు కష్టం అనేది పోయి ఇష్టంతో చదవడం నేర్చుకుంటాం. ఒక చిన్న కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిలాగా. మనందరికీ చాలా కామన్గా కెమిస్ట్రీలో వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఆరోమాటిసిటీ ఉండాలి అంటే ఒక 4 రూల్స్ చెప్తాం. 1 సైక్లిక్ కాంపౌండ్ అయి ఉండాలి, 2 ప్లానార్ కాంపౌండ్ అయి ఉండాలి, 3 డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, 4 హకెల్ రూల్ ఫాలో అవ్వాలి. ఈ 4 కండిషన్స్ ఆరోమాటిసిటీకి చెప్తాం. సైక్లిక్, ప్లానార్, డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్, ఫాలోయింగ్ హకెల్ రూల్. అయితే ఇది రూల్ ప్రకారం ఇది. మీరు ఏదైనా ఒక బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 4 రూల్స్ రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా క్లియర్గా ఒక్కొక్క రూల్ మీకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేస్తారు. ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్ బెంజిన్ ఎలా ఫామ్ అయిందంటే sp2 హైబ్రిడైజేషన్ వల్ల ఫామ్ అయింది. sp2 హైబ్రిడైజేషన్ అంటే మనకు ప్రాపర్గా అర్థం కాదు. ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు కాంబినేషన్లో ఫామ్ అయితే sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. అంటే ఆర్బిటాల్స్ని చూస్తే ఇలా ఫామ్ అవుతాయి. sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఈ షేప్లో ఉంటాయి. అంటే ఈ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ 6 కార్బన్స్లో 6 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఒకదాంతో హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యి ఇలా ఫామ్ అవుతాయి బాండ్స్. అంటే బెంజిన్ రింగ్ ఫామ్ అవ్వాలంటే sp2 హైబ్రిడైజేషన్లో 1, 2, 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక్కొక్క sp2 ఇంకొక కార్బన్లో ఉన్న sp2తో ఇలా కంబైన్ అవుతుంది, రైట్? అంటే ఈ రెండు sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తో కంబైన్ అవుతాయి. మరి మూడోది ఏంటి అంటే హైడ్రోజన్ అటాచ్ అవుతుంది. అందుకే మనం బెంజిన్ ఫామ్లో చెప్పేటప్పుడు ఏం చెప్తాం? C6H6. అంటే 6 కార్బన్స్ ఈ 6 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఒకదానితో కంబైన్ అయ్యి బెంజిన్ రింగ్ ఫామ్ అవుతుంది. 2 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్తో కార్బన్స్ బాండ్ ఫామ్ అయితే మూడోది హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. మరి కార్బన్లో మూడవ హైబ్రిడైజేషన్ కానీ p ఆర్బిటాల్ ఎక్కడ ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ స్టిక్ చూపించాను కదా, ఇది పెర్పెండిక్యులర్గా ఇలా ఉంటుంది. అంటే sp2 హైబ్రిడైజ్ ఆర్బిటాల్స్ ఇలా ఉంటే p ఆర్బిటాల్ ఇలా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇలా బెంజిన్ రింగ్ ఫామ్ అవుతుంది. ఫైనల్గా బెంజిన్ రింగ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే 6 కార్బన్స్ ఉండి ఇవి హైడ్రోజన్స్ sp2 హైబ్రిడైజ్ ఆర్బిటాల్ వల్ల ఫామ్ అవుతుంది. సో ఇది సైక్లిక్ కాంపౌండ్. ఫస్ట్ రూల్ ఏంటి? ఆరోమాటిసిటీ. సైక్లిక్ కాంపౌండ్ ఇలా ఫామ్ అవుతుంది. సెకండ్ రూల్ ఏంటి? ప్లానార్. అంటే ఇది ఒక ప్లేన్లోనే ఉంది, దీన్నే ప్లానార్ అంటారు. మరి వీటన్నిటికీ పెర్పెండిక్యులర్గా ఇంకొక హైబ్రిడైజ్ కానీ p ఆర్బిటాల్ ఉంటుంది. ఆ p ఆర్బిటాల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయి. ఇది బెంజిన్ రింగ్, p ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి. డీలోకలైజేషన్ అంటే ఈ p ఆర్బిటాల్స్ అన్నీ బాండ్ ఫామ్ చేసి రొటేటింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది డీలోకలైజేషన్ అంటే. సో ఏంటి బెంజిన్? సైక్లిక్ కాంపౌండ్, ప్లానార్ ఒకే ప్లేన్లో ఉంది, డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ p ఆర్బిటాల్స్ ఇలాగ పెర్పెండిక్యులర్గా ఉంటాయి. 4n+2π హకెల్ రూల్. n1 అయితే 4x1 4+2 6 పై ఎలక్ట్రాన్స్. ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ పై ఎలక్ట్రాన్స్. 1, 2, 3, 4, 5, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 4n+2 హకెల్ రూల్. సో ఇది ఆరోమాటిసిటీ అర్థం చేసుకోవాల్సిన విధానం. వీటిలో మనం హైబ్రిడైజేషన్ చదివేటప్పుడు ఎందుకు ఈ షేప్స్ వస్తాయి, p ఆర్బిటాల్ ఎలా ఉంటుంది, ఎలా బాండ్స్ ఫామ్ అవుతాయి, ఇవన్నీ కరెక్ట్గా అర్థమైతే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో
ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఫస్ట్ మనకి మోటివేషన్ ఇంపార్టెంట్. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సక్సెస్ కావాలంటే మోటివేషన్ ఉండాలి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కటి రాయడం అలవాటు చేసుకోండి. నోట్స్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం రాసింది మనకు బాగా గుర్తుంటుంది. అండ్ దెన్ కాన్సెప్ట్స్ ఎప్పుడు ఇష్టంతో నేర్చుకోవాలి, ఇష్టపడి చదవండి. సో దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఆల్ ది బెస్ట్.